హలో స్టూడెంట్స్, 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్కి వచ్చేసారు. మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మ్యాథమెటిక్స్ విషయానికి వచ్చేటప్పటికి 2 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయరే కదా, సెకండ్ ఇయర్ కూడా అంతే. ఫస్ట్ పేపర్ని ఏ పేపర్ అంటారు? ఫస్ట్ ఇయర్లో కాబట్టి 1A అని పిలుస్తామా? 1A అంటారు, ఒక పేపర్. అలానే సెకండ్ పేపర్ని 1B. యాక్చువల్గా 1 అనేదేమో ఇయర్కి సంబంధించింది, ఫస్ట్ ఇయర్ కాబట్టి 1 పేపర్. 1A ఇది 1B. అదే సెకండ్ ఇయర్కి వెళ్ళిపోయారనుకోండి 2A 2B అని అంటామా? 2A 2B. సో సెకండ్ ఇయర్ విషయం మనకి ఇప్పుడు అవసరం లేదుగా, మీరు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కాబట్టి మీకు 2 పేపర్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్లో. ఫస్ట్ పేపర్ 1A అని చెప్తాం, సెకండ్ పేపర్ 1B అని చెప్తారు. ఫస్ట్ ఇయర్ కానివ్వండి, సెకండ్ ఇయర్ కానివ్వండి, ఏ కానివ్వండి, బి కానివ్వండి, ఏ పేపర్ అయినా సరే పేపర్ మోడల్ ఒకేలా ఉంటుంది. మీకు టోటల్గా ఏ పేపర్ అయినా సరే 75 మార్క్స్ ఉంటుంది. 75 మార్క్స్కి పేపర్ ఉంటుంది. దాంట్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 7 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అంతే. పేపర్ మొత్తం కూడా ఇలాగే బిట్ పేపర్ లాంటివి ఏమి కూడా మీకు ఇంటర్మీడియట్లో ఉండదు. మ్యాథమెటిక్స్ విషయానికి వచ్చేటప్పటికి మ్యాథ్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి అనేటప్పటికి 10 క్వశ్చన్స్ ఇస్తాడమ్మా. 2 మార్క్స్ క్వశ్చన్స్ చాయిస్ ఏమి ఉండదు, 10 క్వశ్చన్స్ కూడా రాయాలి. 10 × 2 20 మార్క్స్. అలానే 4 మార్క్స్ క్వశ్చన్స్ టోటల్గా మీకు 7 ఇస్తాడు. 7 ఇస్తాడు, మీరు 5 రాయాలి. ఇక్కడ చాయిస్ ఉంటుంది, ఒకటి 4 మార్క్స్ కాబట్టి ఇక్కడ 20 మార్క్స్. 7 ఇస్తాడు, 5 రాస్తే సరిపోతుంది, చాయిస్ ఉంటుంది. అలాగే 7 మార్క్స్ క్వశ్చన్స్ కూడా 7 ఇస్తాడు. ఇవి కూడా మీరు 5 రాస్తే సరిపోతుంది. ఒక్కొక్క దానికి 7 మార్క్స్ కాబట్టి 5 × 7 35 మార్క్స్. సరిపోయిందమ్మా, 40 75 మార్క్స్. అది 1A కానివ్వండి, 1B కానివ్వండి, 2A కానివ్వండి, 2B కానివ్వండి, ఏదైనా సరే అంతే. మీకు వెయిటేజ్ అలానే ఉంటుందండి. మోడల్ పేపర్ ఇట్లానే ఉంటుంది. 75 మార్క్స్ ఉంటుంది. 10 క్వశ్చన్స్ ఉంటాయి, 2 మార్క్స్. 7 క్వశ్చన్స్ ఉంటాయి, 5 రాస్తారు. ఒక్కొక్క దానికి 4 మార్క్స్. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటారు. ఇది వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అవుతాయి. ఎస్ఐ విషయానికి వచ్చేటప్పటికి 7 క్వశ్చన్స్ ఇస్తాడు. అలానే 5 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది, చాయిస్ ఉంటుంది. ఒక్కొక్క దానికి 7 మార్క్స్. టోటల్గా అన్నీ కలిపితే 75 మార్క్స్కి మీకు పేపర్ ఉంటుంది. ఓకేనా? అయితే నేను ఈరోజు మీకు 1A స్టార్ట్ చేస్తున్నాను. వన్ ఏలో ఫస్ట్ చాప్టర్ ఏంటి అంటే ఫంక్షన్స్. ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ విషయానికి వచ్చేటప్పటికి ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, అది షార్ట్ ఆన్సర్సా ఎస్ఐ అనే విషయం మనం చెప్పొచ్చు. బ్లూ ప్రింట్ అనేది ఉంటుంది. ఫంక్షన్స్లో మీకు ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, అదేవిధంగా ఒక 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తుంది. టోటల్గా మీకు 9 మార్క్స్ వస్తాయి. ఫంక్షన్స్ అనేవి ఫస్ట్ చాప్టర్ నుంచి 1Aలో. 1B గురించి చెప్పుకున్నప్పుడు అక్కడ మాట్లాడతాం. ప్రస్తుతం మనం 1Aకి సంబంధించిన క్లాస్ జరుగుతుంది కాబట్టి ఫస్ట్ చాప్టర్ ఏంటి అంటే ఫంక్షన్స్. ఫంక్షన్స్లో ఒక ఎస్ఏ వస్తుంది, ఒక వెరీ షార్ట్ ఆన్సర్ వస్తుంది. ఇది జనరల్ కండిషన్స్లో ఇలానే ఉంటుంది. జనరల్ కండిషన్స్ ఏంటి అంటే ఇప్పుడు కరోనా టైం కదమ్మా, మీకు 30% సిలబస్ అనేది రిడ్యూస్ చేసేసాడు. బట్ బ్లూ ప్రింట్ అనేది ఇవ్వాలి. బ్లూ ప్రింట్ అంటే ఫంక్షన్స్ నుంచి 7+2 మార్క్స్ వస్తాయా, అవి ఏమైనా మార్పు చెందుతాయా అనే విషయం మాత్రం ఇంకా చెప్పలేదు మనకి. సో ఇంతకుముందు ఉన్నటువంటి ప్యాటర్న్ ప్రకారం ఫంక్షన్స్ నుంచి మీకు ఒక ఎస్ఏ వస్తుంది, అదేవిధంగా ఒక వెరీ షార్ట్ ఆన్సర్ వస్తుంది. టోటల్గా 9 మార్క్స్ వస్తాయి. ఈ 30% సిలబస్ తీసేసిన తర్వాతే క్లాస్ ఉంటుంది మీకు. అంటే మీ క్లాస్ స్టార్ట్ చేసిన తర్వాత ఏ సిలబస్ అయితే తీసేస్తాడో ఇంకా మేము చెప్పాము మనం. ఇప్పుడు మీరు ఈ బ్యాచ్ కాబట్టి, కరోనా జరుగుతున్న ఈ బ్యాచ్ కాబట్టి మీకు వచ్చే ఎగ్జామ్లో కూడా ఆ 30% అవాయిడ్ చేసి మాత్రమే క్వశ్చన్స్ ఇస్తాడు. కాబట్టి మనం చెప్పుకున్న అనవసరం కదమ్మా, కంప్లీట్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాడు ఏం చేశాడు, ప్రతి చాప్టర్లోని కూడా కొంత సిలబస్ని తగ్గించుకుంటూ వచ్చాడు. ఆ తగ్గించిన సిలబస్ని తీసేసే మిగిలిన సిలబస్ మనం చెప్పుకుంటాం. ఇప్పుడు చూడండి,
ఫంక్షన్ డెఫినేషన్ తెలియాలి. మీరు ఏ చాప్టర్ గురించి అయితే మాట్లాడుతున్నారో లేదా ఏ చాప్టర్లో అయితే ఉంటున్నారో ఆ చాప్టర్ యొక్క డెఫినేషన్ కరెక్ట్గా తెలియాలి మీకు. తెలుగు మీడియం వాళ్ళకైతే ఫంక్షన్ మనం ఏమంటాం అంటే ప్రమేయము అంటాం. ప్రమేయము లేదా ఫంక్షన్ గురించి మీకు తెలియడానికి ముందు సెట్ అంటే ఏంటో తెలియాలి. ఫస్ట్ సెట్ అంటే ఏంటో తెలియాలి. మనం తెలుగులో సమితి అని చెప్తాం, సమితి. దీని తర్వాత కార్టీషియన్ ప్రొడక్ట్ అని ఉంటుంది. ఈ తెలుగులో కూడా మనం కార్టీషియన్ లబ్ధం అని ఉంటాం. కార్టీషియన్కి తెలుగు వాడు ఏమి ఉండదు, కార్టీషియన్ అని రాస్తాం, కార్టీషియన్ లబ్ధం అని. థర్డ్ ఏంటంటే రిలేషన్, మనం తెలుగులో సంబంధం అని అంటాం. ఆ తర్వాత ఫోర్త్ ఏంటంటే ఫంక్షన్. ఫంక్షన్ అంటే ఇప్పుడు చెప్తున్నాను కదమ్మా, ఇది ప్రమేయం, తెలుగులో ప్రమేయం అంటారు. సెట్ తెలిసిన తర్వాత కార్టీషియన్ ప్రొడక్ట్, కార్టీషియన్ ప్రొడక్ట్ తెలిసిన తర్వాత రిలేషన్, ఆ తర్వాత మాత్రమే ఫంక్షన్ డెఫినేషన్ తెలుసుకోవాలి. అది ఒక సిస్టమ్. అది మీకు ఆల్రెడీ 3 తెలుసు అనుకోండి, గొడవే లేదు. తెలియని వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. సెట్ అంటే ఏమిటి? సెట్ అంటే తెలుగులో సమితి అమ్మ. సెట్ అంటే ఏంటనే విషయం చెప్తున్నాను. మీరు డెఫినేషన్ లోయర్ స్టడీస్ నుంచి కూడా, అంటే నా ఉద్దేశం ప్రకారం 9th కానీ 8th క్లాస్లో కానీ సెట్ డెఫినేషన్ వచ్చేస్తుంది. అక్కడ మీరు చదువుకుంటారు, మీకు కొంత క్లారిటీ, కొంత చాలా క్లారిటీ వచ్చి ఉండాలి. ఏంటి సెట్ అంటే? నేనేం చేస్తున్నానంటే కొన్ని వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను, కలెక్ట్ చేశాను, ఒక చోట చేర్చాను, ఎలా అయినా అనుకోండి. నేను మనసులో ఏమనుకుంటున్నానంటే 1 నుంచి 10 వరకు ఉన్న ఇంటీజర్స్ని ఇక్కడ రాద్దామని అనుకుంటున్నాను, కలెక్ట్ చేద్దామని అనుకుంటున్నాను. 1 నుంచి 10 వరకు ఉన్నటువంటి ఇంటీజర్స్ని కలెక్ట్ చేద్దాము, ఒక చోట పెడదాము అని అనుకుంటున్నాను. అప్పుడు ఏం రాయగలం? 1 రాస్తాం, 2 రాస్తారు, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇవన్నీ రాస్తారు, రాసి ఆపుతారు. ఇప్పుడు ఇది కలెక్షనే కదా, ఒక చోట చేర్చాం కదా. ఏం చేర్చావు? నేను ఏం చేయాలనుకున్నాను అన్న దాని మీద నాకు క్లారిటీ ఉంది. ఏం చేయాలనుకుంటున్నాను? 1 నుంచి 10 వరకు ఉన్నటువంటి ఇంటీజర్స్ని లేదా నేచురల్ నెంబర్స్ని, తెలుగులో చెప్పాలంటే సహజ సంఖ్యల్ని ఒక చోట రాద్దాము అని అనుకుంటున్నాను. రాశాను, నేను అనుకున్నట్టుగా రాసేసాను, కలెక్ట్ చేసేసాను, ఒక చోట చేర్చాను, ఎలా అయినా అనుకోవచ్చు. అప్పుడు దీన్ని ఏమంటామంటే ఒక సెట్ అంటారు. సెట్ని మనం బ్రేసెస్తో డిఫైన్ చేస్తామమ్మా. ఇది లెఫ్ట్ బ్రేస్, ఇది రైట్ బ్రేస్, ఇలా రాస్తూ ఉంటారు. అది కూడా మీకు తెలిసింది, ఇవన్నీ లోయర్ స్టడీస్లో ఉంటాయి. ఓకేనా? డెఫినేషన్ ఏంటి? కలెక్షన్ ఒకటే ఒక చోట చేర్చాను. కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే వస్తువులు అనుకోవచ్చు, నంబర్స్ అనుకోవచ్చు, ఏదైనా సరే. కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ ఎ సెట్. కలెక్షన్ ఆఫ్ ఈజ్ కాల్డ్ ఏ సెట్. దీంట్లో నేను ఒక వర్డ్ మిస్ చేశాను. కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ ఏ సెట్ అనేది తప్పు. యాక్చువల్గా చెప్పాలంటే మధ్యలో ఏముంటుందంటే కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్ అనే వర్డ్ ఉంటుంది. వెల్ డిఫైన్డ్, మీరు ఆ వర్డ్ నేర్చుకుని ఉంటారు. వెల్ డిఫైన్ పెట్టొచ్చా పెట్టకూడదా? కొంతమంది వెల్ డిఫైన్ రాయనవసరం లేదంటారు, చాలా మంది వెల్ డిఫైన్ ఉండాలని చెప్తారు. వెల్ డిఫైన్ ఖచ్చితంగా ఉండాలి. ఏంటి వెల్ డిఫైన్ ఉండడానికి లేకపోవడానికి తేడా ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ ఏ సెట్ అనడానికి, కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ ఏ సెట్ అనడానికి వేరియేషన్ ఏంటి? తెలుగులో ఏంటి వెల్ డిఫైన్ అని తెలుగులో ఏమంటామంటే సునిర్వచితం అంటారు. సునిర్వచితమైన వస్తువుల సముదాయాన్ని సమితి అంటారు తెలుగులో అయితే. సునిర్వచితం అంటే వెల్ డిఫైన్, కలెక్షన్ ఆఫ్ అంటే సముదాయం, ఆబ్జెక్ట్స్ అంటే వస్తువుల్ని, సెట్ అంటే సమితి అంటారు. అక్కడ కూడా మీకు ఏం చెప్తారు? వెల్ డిఫైన్ చెప్తారు. వెల్ డిఫైన్ వర్డ్ ఏంటి అక్కడ? సునిర్వచితం. అసలు వెల్ డిఫైన్ ఉంటే ఏంటి, వెల్ డిఫైన్ లేకపోతే ఏంటి అనే విషయం దాని గురించి చెప్తాను చూడండి. సరే, ఇక్కడ నేను అనుకున్నది ఏంటి? 1 to 10 నెంబర్స్ని ఒక చోట చేర్చాలి అని నేను మైండ్లో ఫిక్స్ అయ్యాను. ఓకేనా? ఇప్పుడు నేను 11 అనే ఒక నెంబర్ తీసుకొచ్చి అడుగుతున్నాను, 11 అనే నెంబర్ దీంట్లో ఉండొచ్చా అని. ముందు ఇంకా క్లారిటీగా చెప్తాను, చెప్పేస్తున్నాను చూడండి.
ఏమనుకున్నాను నేను 1 to 10 నంబర్స్ని పాయింట్స్ ఏమీ లేకుండా ఓన్లీ ఇంటీజర్స్ని నేచురల్ నెంబర్స్ అనుకోండి ఇంకా క్లియర్గా ఉంటుంది. ఒక చోట కలెక్ట్ చేద్దామని అనుకుంటున్నాను, ఒక చోట ఉంచుదామని అనుకుంటున్నాను. సో ఎవడో ఒక 4 అనే నెంబర్ తీసుకొచ్చాడు. 4 ఇందులో ఉంటుందా ఉండదా అన్న విషయం అడిగారనుకోండి, అందరూ ఒకటే చెప్తారు, 4 ఇందులో ఉంటుంది. చాలా క్లారిటీగా ఉంటాడు వాడు, 4 ఇందులో ఉంటుంది. 1 ఉంటుందా? 1 కూడా ఉంటుంది. 9 ఉంటుందా? 9 ఉంటుంది. 4 ఉంటుందా? ఉంటుంది, రాసేస్తాం కూడా మనం. 11 ఉంటుందా? 11 ఉండదు, రానివ్వం మనం. 8 రానిస్తాం, 5 రానిస్తాం, 3 రానిస్తాం, 2, 7, 6, 12 ఉండదు, 20 ఉండదు, 0 ఉండదు. ఒక ఫ్లవర్ ఉంటుందా? ఉండదు. ఒక పెన్ ఉంటుందా? ఉండదు. చాలా క్లారిటీగా ఉన్నాం. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే నేనేమనుకుంటున్నానంటే ప్రపంచంలో బాగా అందమైన ఫ్లవర్స్ అన్ని తీసుకొచ్చి ఒక చోట కలెక్ట్ చేద్దామని అనుకుంటున్నాను నేను. అక్కడ కూడా కలెక్షనే, ఇక్కడ కూడా కలెక్షనే. ఇక్కడ ఆబ్జెక్ట్సే, ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఫ్లవర్స్, ఇక్కడ ఆబ్జెక్ట్స్ నెంబర్స్, రెండు ఒకటే. అక్కడ కలెక్ట్ చేస్తున్న ఆబ్జెక్ట్స్ని, ఇక్కడ కూడా కలెక్ట్ చేస్తున్న ఆబ్జెక్ట్స్ని. ఇక్కడ నేను అనుకున్నది ఏంటి, 1 to 10 నెంబర్స్ ఉంచుదామని నేను ఫిక్స్ అయ్యాను. ఇక్కడ ఏమైనా ఫిక్స్ అయ్యాను, అందమైన ఫ్లవర్స్ని, బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఇందులో పెడదామని నేను ఫిక్స్ అయ్యాను. అప్పుడు నేను ఏం చేస్తున్నానంటే రోజ్ తీసుకొచ్చి దీంట్లో ఉంటుందా అని అడిగాను నేను. నీకు రోజ్ అంటే ఇష్టం అనుకో, అది బ్యూటిఫుల్గా నీకు కనిపించింది అనుకో, ఉంది అని చెప్తావు. వేరే వాడికి నచ్చలేదనుకో, ఆడు ఉండదు అని చెప్తాడు. అక్కడ ఒక క్లారిటీ లేదు మీకు. ఒక ఫ్లవర్ ఇక్కడ ఉంటుందా అంటే కొంతమంది ఉంటుందని అనొచ్చు, కొంతమంది ఉండదని అనొచ్చు. రోజ్ కాదు, లిల్లీ ఫ్లవర్ తెచ్చారు. లిల్లీ దీంట్లో ఉంటుందా? చెప్పలేము. నాకు ఇష్టం అనుకోండి, నేను ఉంటుందని చెప్తాను. నాకు వేరేది, ఫర్ ఎగ్జాంపుల్ లిల్లీ నాకు ఇష్టం, వేరే వాడికి ఇష్టం లేదు, వాడు ఉండదని చెప్తాడు. ఇక్కడ ఒక ఐటెంని తీసుకొచ్చి, ఒక ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి ఈ కలెక్షన్కి సంబంధించిందా కాదా అన్నప్పుడు నువ్వు కరెక్ట్గా చెప్పలేవు. ఇక్కడ నువ్వు అంటే నీ ఒక్క గురించి చెప్తలేదు, మొత్తం అందరి గురించి చెప్తున్నాను. నీ ఒక్కడ ఒపీనియన్ తీసుకోకూడదు. ఈ ఫ్లవర్ ఇందులో ఉంటుందా అంటే మొత్తం అందరూ కూడా ఉంటుందనో ఉండదనో అనే చెప్పాలి తప్పించి ఒకడు ఉంటుందని ఒకడు ఉండదని ఇంకొకడు తెలియదని చెప్తే మాత్రం అది కలెక్షన్ వెల్ డిఫైన్ కాదు. సో ఇక్కడ అలా కాదు. 14 అనే నెంబరు దీంట్లో ఉంటుందా అంటే ఉండదనే చెప్తాడు ఎవడన్నా. ఇక్కడ రోజ్ అనేది ఇక్కడ ఉంటుందా అంటే అలా ఎలా చెప్తారు? ఒక క్లాసులో కూర్చున్నారు, క్లాసులో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారమ్మా, 100 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. క్లాసులో 100 మెంబర్స్ ఉన్నారు. నేను అడుగుతున్నాను, నా ఉద్దేశం ఏంటి, నా కలెక్షన్ ఏంటి అంటే అందులో బాగా తెలివైన వాళ్ళు ఇందులో తీసుకొద్దామని నేను అనుకుంటున్నాను. బాగా బ్రిలియంట్స్ అవుతున్నాం అంటే నేను కలెక్ట్ చేద్దామని నేను క్లాసులోకి వెళ్ళాను. మీలో బాగా తెలివైన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఓ పక్కకు రండి అన్నాను అనుకోండి, అందులో ఒకడు వచ్చాడు అనుకోండి, పక్కడే నవ్వుతాడు, నువ్వు తెలివైన వాడు పెట్టరా. సో ఇక్కడ తెలివితేటలు అనేది కూడా వెల్ డిఫైన్ కాదు. ఇక్కడ రోల్ నెంబర్ 1 ఉన్నాడు, నువ్వు ఇందులోకి రా అంటే వాడికే డౌట్, నేను రావాలా వద్దా. ఇక్కడ తెలివితేటలని కాకుండా 5.1 కంటే పెద్ద ఫీట్, నేను అనుకుంటా వాడి యొక్క హైట్ గురించి మాట్లాడుతున్నాను. 5.1 కంటే ఎక్కువ ఉన్న హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు రమ్మన్నారు అనుకోండి, అది క్లారిటీ ఉంటుంది, అక్కడ వెల్ డిఫైన్ ఉంటుంది. వాడు అవసరమైతే మనం చెక్ చేస్తాం. 5.1 కంటే తక్కువ ఉన్నాడు తీసేయండి, 5.1 కంటే ఎక్కువ ఉన్నాడు తీసుకురండి. 5.1 కంటే తక్కువ ఉంటే మనకి గెంటేస్తారు, 5.1 కంటే ఎక్కువ ఉన్న 5.1 ఇక్కడ తీసుకొద్దామని అనుకున్నాం అనుకోండి, అలా మనం సెపరేట్ చేయగలం. అలా కాకుండా తెలివైన వాళ్ళని తెలుగు తక్కువ వాళ్ళని తీసుకొద్దామంటే, నాకు తెలుగు తక్కువ వాడు ఉన్నాడు అనుకోండి, వాడి పేరెంట్ వాడు తెలివైనవాడు కావచ్చు, వాడు ఒప్పుకుంటాడు, వాడు వచ్చి గొడవ పెట్టేస్తాడు, మా కొడుకుని తెలుగు తక్కువ వాడు అంటున్నాం ఏంటని. అక్కడ కూడా ఏం లేదంటే వెల్ డిఫైన్ లేదు, తెలుగులో సునిర్వచితం అనేది లేదు. సో అక్కడ వెల్ డిఫైన్ వర్డ్కి చాలా వెయిటేజ్ ఉంటుంది, కంపల్సరీ వెల్ డిఫైన్ వర్డ్ చెప్పాలి మనం. కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ ఏ సెట్. సెట్ డెఫినేషన్ అది. సెట్స్లో అవి నంబర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ నేను చెప్తున్న ఫ్లవర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే హ్యూమన్స్ అయి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. ఏదైనా సరే ప్రతిదాన్ని ఏమంటామంటే ఎలిమెంట్ అని పిలుస్తారు జనరిక్గా. నెంబర్స్ అయితే ఒక నేమ్, ఫ్లవర్స్ అయితే ఒక నేమ్, వేరేదైతే మరో నేమ్, అట్లా ఉండదు. ఏదైనా సరే మన ఎలిమెంట్స్ అనే చెప్తారు. ఎలిమెంట్స్ తెలుగులో మూలకాలు అంటారు. ఎలిమెంట్స్ అంటే తెలుగులో మూలకాలు. సో సెట్ డెఫినేషన్ అర్థమైందని అనుకుంటున్నాను, తర్వాత చూద్దాం. నెక్స్ట్ డెఫినేషన్.
కార్టీషియన్ ప్రోడక్ట్ అన్నాను కదా, సెకండ్ డెఫినేషన్ చెప్పుకోవాల్సింది కార్టీషియన్ ప్రోడక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 1, 2, 3 అనే ఒక సెట్ తీసుకున్నాను. బి ఈక్వల్ టు ఏ బి అనే మరో సెట్ తీసుకున్నాను. రెండు సెట్స్. నేను సెట్స్ అని అనేసాను కాబట్టి మీరు చెక్ చేయకండి అది మళ్ళీ వెల్ డిఫైన్ అవుతుందా అనే విషయం మీకు అనవసరం. నేను సెట్ అని అనేసాను కదా, మీరు సెట్ డెఫినేషన్ దాటేస్తారు. ఇంకా మళ్ళీ సెట్ గురించి ఇంకా ఆలోచించి వెల్ డిఫైన్ అవుతుందా, మళ్ళీ 4 తీసుకొచ్చి ఇక్కడ వెరిఫై, ఈ సోదంతా అవుతుంది ఇంకా. సో అది సెట్ అని చెప్తాను కాబట్టి సెట్ అయిపోయిందని గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ ఏం రాస్తున్నానంటే ఫస్ట్ సెట్లోంచి ఒక ఎలిమెంట్, సెకండ్ సెట్లో ఒక ఎలిమెంట్తో కాంబినేషన్ రాసి ఇలా ఒక సింబాలిక్గా రాశాను. దాన్ని ఏమంటారంటే ఆర్డర్ ఆఫ్ పెయిర్ అంటారు. తెలుగులో క్రమయుగ్మము అని, ఇంగ్లీష్లో అయితే ఆర్డర్ ఆఫ్ పెయిర్ అని చెప్తారు, తెలుగులో అయితే క్రమయుగ్మం అని చెప్తారు. అటువంటివి ఎన్ని తయారు చేయొచ్చు? ఫస్ట్ ఎలిమెంట్ మాత్రం ఫస్ట్ సెట్లోనే ఉండాలి, సెకండ్ పొజిషన్ మాత్రం సెకండ్ సెట్లోనే ఉండాలి. అర్థమవుతుందమ్మా? అలా 2A రాయొచ్చా? రాయొచ్చు. 3A రాయొచ్చా? రాయొచ్చు. అదేవిధంగా ఇంకేమున్నాయమ్మా అవి? 1B, 2B, 3B. ఇంకా అంతమించి ఏం రాయను. టోటల్గా ఇందులో 3 ఉన్నాయి, దీంట్లో 2 ఉన్నాయి కాబట్టి 6 వస్తాయి. ఇవన్నీ తీసుకొచ్చి ఒక సెట్లో రాయండి. మరలా ఒక సెట్లో రాశారు. ఈ సెట్కి ఏం పేరు ఎలా పేరు పెడతామంటే A క్రాస్ Bతో డినోట్ చేస్తున్నాను. అలా రాశాను. అప్పుడు ఈ సెట్ని ఏమంటామంటే కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ A, B. కార్టీషియన్ లబ్ధము, తెలుగులో అంటే లబ్ధం అని అంటాం అంతే. కార్టీషియన్కి అదే పేరు వాడతారు. సో ఇది ఏమవుతుంది? ABకి సంబంధించిన కార్టీషియన్ ప్రొడక్ట్ అంటారు. దీన్ని A క్రాస్ Bతో సింపుల్గా డినోట్ చేస్తారు. అంటే A క్రాస్ Bలో ఉండే ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి? ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఫస్ట్ పొజిషన్లో ఉంటాయి, బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా సెకండ్ పొజిషన్లో ఉంటాయి. రిపిటేషన్ మాత్రం రాయొద్దు. 1A రాసిన తర్వాత మళ్ళీ 1A రాయొద్దు. టోటల్గా ఎన్ని నెంబర్స్ వస్తాయి, ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయి, నెంబర్స్ అని అనకూడదు, ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయి? ఏలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, బిలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 3 × 2 6 ఎలిమెంట్స్ వస్తాయి. అంటే 6 మూలకాలు వస్తాయి. 6 ఎలిమెంట్స్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ సెట్ అని ఏకి బికి సంబంధించిన కార్టేషియన్ ప్రొడక్ట్ అంటారు. దాన్ని సింపుల్గా A క్రాస్ Bతో డినోట్ చేస్తారు. అంటే ప్రతిసారి సెట్ అంతా రాయడం కుదరదు కదమ్మా. ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 6 ఎలిమెంట్స్ మీరు రాసేస్తారు. అలా కాకుండా ఇక్కడ 100 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, దేంట్లో ఒక 200 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, మనం రాయలేంగా, రాయగలం, టైం పడుతుంది. అటువంటిప్పుడు సింపుల్గా A క్రాస్ B అన్నాడు అంటే నువ్వు అర్థం చేసుకోవాలి, ఏకి బికి సంబంధించిన అన్ని పెయిర్స్ కూడా, ఆర్డర్ ఆఫ్ పెయిర్స్ అన్ని కూడా, క్రమయుగ్మాలన్నీ కూడా దీంట్లోనే ఉంటాయనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సో కార్టేషియన్ ప్రొడక్ట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ రిలేషన్ చూద్దాం. థర్డ్ డెఫినేషన్ రిలేషన్. రిలేషన్ తెలుగులో సంబంధము అంటాం మనం. చాలా ఈజీ డెఫినేషన్. నీ దగ్గర కార్టేషియన్ ప్రోడక్ట్ ఉన్నప్పుడు మాత్రమే రిలేషన్ గురించి మాట్లాడాలి. కార్టేషియన్ ప్రోడక్ట్ ఎప్పుడు మాట్లాడతావో? సెట్ ఉన్నప్పుడు మాత్రమే కార్టేషియన్ ప్రోడక్ట్ మాట్లాడాలి. ఇవన్నీ ఇంటర్లింక్. సెట్ ఉన్నప్పుడు కార్టేషియన్ ప్రోడక్ట్ వస్తుంది, సెట్స్ ఉన్నప్పుడే కదా కార్టేషియన్ ప్రోడక్ట్ వస్తుంది, వచ్చేసింది. కార్టేషియన్ ప్రోడక్ట్ వచ్చిన తర్వాతే రిలేషన్ గురించి మాట్లాడతాం. ఏంటి రిలేషన్? రిలేషన్ అంటే దీంట్లోంచి కొన్ని ఎలిమెంట్స్ తీసుకుని ఎన్ని వస్తాయి అన్ని అలా ప్రక్కన పడేస్తాయి. ఇలా తీసుకుని వచ్చినప్పుడు నీకు 1A ఒకటి వచ్చింది, తర్వాత 2B, దానికి ఏం రూల్స్ ఏ ఉండవమ్మా, నీకు ఏది నచ్చితే రాస్తావు. 3B కూడా వచ్చింది అనుకోండి, అంతే, ఇంకేం రాదు. ఒక సెట్ కింద ఫామ్ చేస్తాం. దీనికి ఏదో పేరు పెట్టాలిగా. దీనికి A క్రాస్ B అని పెట్టినట్టు, దీనికి ముందు AB అని పెట్టినట్టుగా దీనికి R1 అని పేరు పెట్టాను. ఇది ఒక రిలేషన్, అంతే. అంతే రిలేషన్. రిలేషన్ అంటే ఏమీ లేదు, A క్రాస్ Bకి సబ్సెట్ ప్రతిదీ రిలేషన్. సబ్సెట్టేగా. నువ్వు దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ తీసుకొచ్చి ఇందులో పెట్టావు అంటే ఏంటి? దీంట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ రాయగలవు, దీంట్లో ఉన్న కొన్ని ఎలిమెంట్స్ రాయగలవు తప్పించి దీనికంటే పెద్ద సెట్టింగ్ తేలేవు కదా. ఇక్కడ నుంచి దీంట్లోంచి నువ్వు ఎలిమెంట్స్ పెట్టగలుగుతున్నావు కాబట్టి సో R1 అనేది A క్రాస్ Bకి సబ్సెట్ అవుతుంది. మరొకడు వచ్చాడు, వాడికి ఈ ఎలిమెంట్స్ నచ్చలా, మరొకసారి చేపెట్టాడు, తీసాడు, వాడికి ఒక్క ఎలిమెంటే వచ్చింది అనుకోండి, 2A ఒకటే వచ్చింది, అది రిలేషనే. అదేంటి ఒక ఎలిమెంట్ వస్తే నీకు అనవసరం. అది
అది ఒక ఎలిమెంట్ వస్తుందా, 2 ఎలిమెంట్స్ వస్తాయా, 3 ఎలిమెంట్స్ వస్తాయా, మొత్తం అన్ని తెచ్చేసుకున్నా కూడా ఒప్పుకోవాల్సిందే. ఇది కూడా ఒక రిలేషన్ అవుతుంది. అంటే రిలేషన్ అంటే ఏంటి, సంబంధం అంటే ఏంటి, ఏ క్రాస్ బి అనే కార్టేషియన్ ప్రొడక్ట్ నుంచి తయారైన ప్రతి సబ్సెట్ని ఏమంటామంటే ఒక రిలేషన్ అని చెప్తాము. దీన్ని డయాగ్రామెటికల్గా కూడా వేయచ్చు, అంత అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ ఇప్పటికే మనకి చాలా ఎక్కువ చెప్తున్నాం కాబట్టి ఇప్పుడు అసలు డెఫినేషన్, మన డెఫినేషన్లోకి వస్తాం. ఏంటి అంటే ఫంక్షన్. ఫంక్షన్ తెలుగులో ప్రమేయం అంటాము. అసలు ప్రమేయం అంటే ఏంటి, ప్రమేయం అంటే రిలేషన్ నుంచి తయారవుతుంది. ఇక్కడ నువ్వు రిలేషన్స్ రాసావు కదా, అటువంటి రిలేషన్స్ ఎన్ని వస్తాయి, చాలా వస్తాయి. ఒకసారి తెచ్చాను 3 వచ్చాయి, మరొకసారి తెచ్చాను ఒక 2, ఏ అని ఒక పేరు వచ్చింది, ఇంకొకసారి తెచ్చాను 4 రావచ్చు, ఇంకోసారి తీసుకొచ్చింది 5 రావచ్చు, ఇంకోసారి తీసుకొని మొత్తం రావచ్చు. అంటే నీకు ఎన్ని రిలేషన్స్ ఫామ్ అవుతాయి, దానికి ఒక ఫార్ములా ఉంటుంది, మొత్తం మీద కొన్ని రిలేషన్స్ ఫామ్ అవుతాయి. ఆ రిలేషన్స్లోనే కొన్ని ఫంక్షన్స్ అవుతాయి, ప్రమేయాలు అవుతాయి, కొన్ని రిలేషన్స్ గానే మిగిలిపోతాయి, ఫంక్షన్స్గా మారు. ఫంక్షన్ అన్నా మ్యాపింగ్ అన్నా రెండు ఒకటే. అంటే రిలేషన్స్ అన్నీ కూడా ఫంక్షన్స్ అవ్వవు. రిలేషన్స్లో కొన్ని మాత్రమే ఫంక్షన్స్ అవుతాయి, కొన్ని మాత్రం రిలేషన్స్ గానే ఉండిపోతాయి తప్పించి ఫంక్షన్ అయ్యే అవకాశం లేదు. ఏది ఫంక్షన్ అవుతుంది, ఏది రిలేషన్గా ఉండిపోతుంది, అసలు మెయిన్ డెఫినేషన్ ఇక్కడి నుంచి వస్తుంది. యాక్చువల్లీ మన డెఫినేషన్ స్టార్టింగే ఫంక్షన్, అదే చెప్పాలి. మనం కొంచెం అడిషనల్గా చెప్పాము ముందువి కూడా. ఫంక్షన్ కదా, ముందు డయాగ్రామ్ ప్రకారం చెప్తాను, బాగా అర్థమవుతుంది. ఏ ఈక్వల్ టు 1 2 3, బి ఈక్వల్ టు ఏ కామా బి అని 2 సెట్స్ తీసుకున్నాను. ఇది ఏ అనే సెట్, ఇది బి అనే సెట్. దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, 1 2 3. దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, ఏ బి. అవసరమైతే ఇంకా రాయండి, సీడీలు కూడా రాయండి, తప్పేం లేదు, ఇంకా కొంచెం క్లారిటీగా ఉంటుంది మీరు అర్థం చేసుకోవడానికి. ఏ బి సి డి. 1 ఏతో అసోసియేట్ అయ్యింది, 2 ఏతో అసోసియేట్ అయ్యింది, 3 బితో అసోసియేట్ అయ్యింది అనుకోండి. ఇదేంటి మళ్ళా గీతలు పెట్టాడు, అసోసియేట్ అవుతుంది అన్నాడని అనుకోవచ్చు. చెప్తాను చూడండి. యాక్చువల్గా దీని నుంచి 1A బి తీసేద్దాంలేండి, అయితే మనకు రాయడానికి టైం పెట్టేస్తుంది. నేను ఎన్ని రాస్తున్నాను కదా. ఏంటంటే 1 కామా ఏ, 1 కామా బి, 1 కామా సి, 2 కామా ఏ, 2 కామా బి, 2 కామా సి, 3 కామా ఏ, 3 కామా బి, 3 కామా సి. ఏంటిది సెట్ కింద రాయాలి, నేను బాక్స్గా రాసేస్తానమ్మా. యాక్చువల్గా బ్రేసెస్ రాస్తాను, నేను బాక్స్ రాస్తాను. ఇదే కదమ్మా కార్టేషియన్ ప్రొడక్ట్ ఆఫ్ ఏ కామా బి. అన్నీ కూడా పేర్సే ఉన్నాయి. రిలేషన్ అంటే ఏం చెప్పాను, దీంట్లోంచి కొన్ని ఎలిమెంట్స్ తీసుకొచ్చి ఇలా పాడేమని చెప్పాను, పాడేశాను. దానికి ఆర్ అని పేరు పెట్టాను, లేదా R1 అని పేరు పెట్టాను. అందులోంచి ఏమొచ్చాయంటే ఫస్ట్ వచ్చిందట, అలా రావాలని ఏం కాదు, అది వచ్చింది. తర్వాత 2A వచ్చింది, ఈ వాల్యూ కూడా వచ్చింది 2A. తర్వాత 3B కూడా వచ్చింది. అంతే, ఇంకేం రా, 3నే వచ్చాయి. దీన్ని డయాగ్రామ్గా వేయాలంటే ఇలా వేస్తారు చూడండి. 1A కదమ్మా, 1Aతో అసోసియేట్ అయింది అని అర్థమవుతుందా. తర్వాత 2A కదమ్మా, 2A అనేది ఒక ఆర్డర్ ఆఫ్ పేర్, అంటే 2Aతో అసోసియేట్ అయింది అని. 3B కదమ్మా, 3Bతో అసోసియేట్ అయిందండి. ఇన్ కేస్ ఇంకా ఏమన్నా ఉంటే అవి కూడా మార్క్ చేస్తావు, ప్రస్తుతం అవే వచ్చాయి. ఇప్పుడు ఇది రిలేషనే. దీంట్లోంచి తీసుకొచ్చి ఇక్కడ ఏ ఎలిమెంట్స్ అలా పాడేసినా కూడా నీకు రిలేషనే వస్తుంది. నా డెఫినేషన్ ఏంటి, రిలేషన్ అయిపోయింది, మనకి ఫంక్షన్ అవుతుందా లేదా కావాలి. ఫంక్షన్ అవ్వాలి అంటే డెఫినేషన్ ఏంటంటే ఫస్ట్ సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి కూడా ఇక్కడ 2 కండిషన్స్ ఉంటాయి, మెయిన్ కండిషన్స్. ఫస్ట్ సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి, ఎవ్రీ ఎలిమెంట్ అదొకటి మెయిన్ కండిషన్. ప్రతి ఎలిమెంట్కి కూడా ఒకే ఒక ఇమేజ్ ఉండాలి మనకి, ఒకే ఒక ఎలిమెంట్తో. సెకండ్ సెట్లో ఉన్న ఒకే ఒక ఎలిమెంట్తో అసోసియేట్ అవ్వాలి. ఇమేజ్ అనేవాడు అప్పుడే వద్దు, మీకు ఇంకా ముందు వస్తుంది. అసోసియేట్ అనేవాడు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, 1 ఏతో అసోసియేట్ అయింది కదా, అయింది.
2 ఏతో అసోసియేట్ అయింది కదా, అయ్యింది. 3 బితో అసోసియేట్ అయింది కదా, అయ్యింది. అన్ని ఎలిమెంట్స్ కి చెప్పావా? అన్ని ఎలిమెంట్స్ కి చెప్పాను. ఎవ్రీ ఎలిమెంట్ కి చెప్పాను. ఒక్కొక్క ఎలిమెంట్ తోటి అసోసియేట్ అయిందా? 1 ఒకే ఒక ఎలిమెంట్ తో అసోసియేట్ అయింది, ఏ తోటే. 2 ఒకే ఒక ఎలిమెంట్ తో అసోసియేట్ అయింది, అది కూడా ఏ తోటే. మరి 1 కూడా అయింది కదా, అది నీకు అనవసరం. వాడు చెప్తోంది ఏంటి? ఫస్ట్ సెట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని యూటిలైజ్ చేయమని చెప్తున్నాడు. ప్రతి ఎలిమెంట్ ని వాడాలి, వాడేసాం. ఆ ఎలిమెంట్ ప్రతిదీ కూడా ఒక ఎలిమెంట్ తోటే కనెక్ట్ అయి ఉండాలి, అసోసియేట్ అయి ఉండాలి. అలానే అయ్యింది. అప్పుడు ఈ రిలేషన్ ఆర్ని ఏమంటామంటే ఫంక్షన్ అని అంటాం. కాందానికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ 3bతో పాటు ఫర్ ఎగ్జాంపుల్ 2c కూడా వచ్చేసింది అనుకోండి. 3bతో పాటు 2c కూడా వచ్చేస్తుంది. రాకూడదని ఏం లేదు కదా, ఇలా తీసుకొచ్చి ఇలా పాడేసినప్పుడు, బ్లైండ్గా పాడేసినప్పుడు ఏమైనా వస్తాయి. సో 1a రాసేసారు, 2a రాసేసాం, 3b రాసేసాం, 2c కూడా రాయాలి. ఇప్పుడు 4వ ఎలిమెంట్ 2c కాబట్టి 4th ఎలిమెంట్. ఇక్కడ ప్రతి ఎలిమెంట్ ని వాడేసావు. 1ని యూటిలైజ్ చేస్తావు, 2ని యూటిలైజ్ చేస్తావు, 3ని యూటిలైజ్ చేస్తావు. బట్ 2 ఎలిమెంట్స్ తో అసోసియేట్ అయ్యింది అంటే ఇక్కడ యూనిక్నెస్ లేదు. కంపల్సరీ ఒక ఎలిమెంట్ తోటే అసోసియేట్ అయి ఉండాలి. ఇక్కడ 2 ఏ తోటి అసోసియేట్ అయింది, 2 c తో కూడా అసోసియేట్ అయింది. కాబట్టి అప్పుడు ఇది రిలేషన్ గానే మిగిలిపోతుంది, ఫంక్షన్ గా మారు, ఫంక్షన్ అనుకోండి. సో ఫంక్షన్ అంటే డెఫినేషన్ ఏంటి? ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి కూడా దేర్ ఎగ్జిస్ట్ ఏ యూనిక్ ఎలిమెంట్ b belongs to b అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి కూడా bలో ఒకే ఒక ఎలిమెంట్ తో దేర్ ఎగ్జిస్ట్ ఏ యూనిక్ ఎలిమెంట్, ఒకే ఒక ఎలిమెంట్ తో అసోసియేట్ అయి ఉండాలి. అసోసియేట్ అంటే ఏంటి? r(1) = n, r(2) = n, r(3) = bn అంటే f(a) = bn. కొంచెం ఇది కన్ఫ్యూజ్ గా ఉండొచ్చు, ఇంకా వివరంగా చెప్తాను చూడండి. డెఫినేషన్ కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుందేమో, ఇంకా వివరంగా చెప్తాను. డయాగ్రామ్ ప్రకారం బాగా అర్థమవుతుందండి, వివరంగా చెప్పాను కాబట్టి డెఫినేషన్ కూడా చెప్తాను. వాడు ఏమంటున్నాడంటే ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అంటే ఏంటి? క్యాపిటల్ ఏ అనే సెట్ లో ఒక ఎలిమెంట్ తీసుకుంటే, ఒక ఎలిమెంట్ అని కాదు, ప్రతి ఎలిమెంట్ కి కూడా, నేను ఒక ఎలిమెంట్ మీద చెప్తున్నాను. దేర్ ఎగ్జిస్ట్ అంటే దొరుకుతుంది, ఉంటుంది. ఏముంటుంది, ఎక్కడ ఉంటుంది? ఏ యూనిక్ ఎలిమెంట్ ఇన్ బి, ఆ ఎలిమెంట్ కూడా స్మాల్ బి అని తీసుకున్నాను. యూనిక్ ఎలిమెంట్ బి ఇన్ క్యాపిటల్ బి అంటే బి అనే ఒకే ఒక ఎలిమెంట్ క్యాపిటల్ బిలో ఉంటుంది. ఎలా? ఇవి రెండు కనెక్ట్ అయ్యేటట్టుగా. ఆ కనెక్ట్ అవ్వడాన్ని ఏమని రాస్తామంటే సచ్ దట్ f(a) = b అని రాస్తాం. ఎఫ్ ఏంటి మధ్యలో? ఇందాక ఇక్కడ ఆర్ అని పేరు పెట్టాను కదమ్మా, ఆర్ అని పేరు పెడితే r(a) అని రాస్తారు. జి అని పేరు పెడితే g(a) అని రాస్తారు. ఎఫ్ అని పేరు పెడితే f(a) అని రాస్తారు. అంటే దీని అర్థం ఏంటి? ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నా పర్వాలేదు, కానీ ప్రతి ఎలిమెంట్ కి కూడా ఒకే ఒక ఎలిమెంట్ తో అసోసియేట్ అయ్యి ఉంటే అప్పుడు ఆ రిలేషన్ ఏమంటామంటే ఫంక్షన్ అని అంటారు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే యూనిక్ అనే వర్డ్ ఒకటి, మరొకటి ఏంటంటే ఫర్ ఆల్ అంటే ఎవ్రీ ఎలిమెంట్ అని. అవి రెండే మెయిన్. అర్థమవుతుందా? ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి, ఫర్ ఆల్ ప్రతి ఎలిమెంట్ కి దేర్ ఎగ్జిస్ట్ బిలో ఒకే ఒక ఎలిమెంట్ తో ఏముండాలి? సచ్ దట్ అంటే కండిషన్ చెప్తాడు. ఏం కండిషన్? f(a) = b అసోసియేట్ అయి ఉంటే అప్పుడు ఈ f అనే రిలేషన్ ఏమంటారంటే ఫంక్షన్ అని చెప్తారు. తెలుగులో ప్రమేయం అంటారు, మ్యాపింగ్ అన్నా కూడా ఇది. నెక్స్ట్ సరే, ఒక ఫంక్షన్ తయారు చేస్తున్నాను. ఫంక్షన్కి నేను ఎఫ్ అని పేరు పెట్టాను. ఫస్ట్ సెట్ ఎప్పట్లానే ఏ, సెకండ్ సెట్ బి. ఫస్ట్ సెట్లో 1 2 3 4 అనే 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సెకండ్ సెట్లో ఏ బి సి డి
ఈ అనే 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. 1 ఏతో అసోసియేట్ అయింది, 2 బి తోటి, 3 బి తోటి, 4 సి తోటి. ఇది ఫంక్షన్ అవుతుందా? ఫంక్షన్ అవ్వదు కదమ్మా. ఇది అవుతుందా? మన రూల్ ఏంటి? ఫస్ట్ సెట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని వాడాలి. వాడేసాం. 1 2 3 4 ఖాళీగా ఎవడలేడు. ఒక ఎలిమెంట్కి ఒక ఎలిమెంట్ తోటి అసోసియేట్ అవ్వాలి. అలానే అయ్యిందా? 1కి ఏ తోటి అసోసియేట్ అయ్యింది, 2 బి అనే ఒక ఎలిమెంట్ తోటి అసోసియేట్ అయ్యింది, 3 బి అనే ఒక ఎలిమెంట్ తోటి అసోసియేట్ అయ్యింది, 4 సి అనే ఒకే ఒక ఎలిమెంట్ తో అసోసియేట్ అయ్యింది. కరెక్టే. ఇక్కడ ఎలిమెంట్స్ మరి మిగిలిపోయాయి కదా, అది నీకు అనవసరం. వాడు చెప్పింది చెప్పినట్టు వినటమే. నువ్వు మళ్ళీ డి ఉండిపోయింది కదా, ఈ ఉండిపోయింది. వాడు చెప్పిన డెఫినేషన్ సాటిస్ఫై అయితే చాలు. 2 కండిషన్స్ చెప్పాడు. ఫస్ట్ సెట్లో అన్ని ఎలిమెంట్స్ ని వాడాలి, ఒక ఎలిమెంట్ ఒక ఎలిమెంట్ తోటి అసోసియేట్ అవ్వాలి, సరిపోయింది. అది ఫంక్షనే. ఎఫ్ అనేది ఖచ్చితంగా ఫంక్షన్ అవుతుంది. అయితే ఇలా ఫంక్షన్ అయిన తర్వాత ఈ ఏ అనే ఫస్ట్ సెట్ ని డొమైన్ అంటారు. డొమైన్ తెలుగులో ప్రదేశము అంటారు. ఇవన్నీ మీకు తెలిసిన వర్డ్స్ అని అనుకుంటున్నాను నేను. ఏని డొమైన్, ప్రదేశము. బిని కోడొమైన్ అంటారు. కోడొమైన్ సహప్రదేశం అని. ఇక్కడ 1 అసోసియేట్ అయింది, 2 అసోసియేట్ అయింది, చాలాసార్లు రిపీటెడ్గా వాడుతున్నాం కదా. సో ఆ వర్డ్ కూడా మనం చేంజ్ చేద్దాం. ఇప్పుడు 1 ఏతో అసోసియేట్ అయిందంటే అర్థం ఏంటి తెలుసా? 1కి ఇమేజ్ ఏ అయినట్టు. 1కి ఇమేజ్ అని వర్డ్ వాడతాం ఇక్కడ. 1 ఇమేజ్ ఏ, 2 ఇమేజ్ బి, 3 ఇమేజ్ కూడా బినే కావచ్చు, తప్పేం లేదు. 4 ఇమేజ్ సి అంటారు. తను రివర్స్లో కూడా చెప్తాను చూడండి. ఏకి ప్రీ ఇమేజ్ 1, బికి ప్రీ ఇమేజ్ 2 ప్రీ ఇమేజ్ అవుతుంది, అదేవిధంగా 3 కూడా ప్రీ ఇమేజ్ అవుతుంది, సికి 4 అనేది ప్రీ ఇమేజెస్ అవుతాయి. సో ఫార్వర్డ్ కండిషన్, ఈ కండిషన్లో చూస్తే ఇదేమో ప్రదేశము, ఇది సహప్రదేశము. 1కి ఇమేజ్ ఏ, 2కి ఇమేజ్ బి, 3కి ఇమేజ్ బి, 4కి ఇమేజ్ సి అని చెప్తారు. అదే బ్యాక్వర్డ్ కండిషన్లో చెప్తే అప్పుడు ఇది డొమైన్ ప్రదేశమే, బి అనేది కోడొమైన్ సహప్రదేశమే. సో ఏకి ప్రీ ఇమేజ్ కాన్సెప్ట్ వస్తుంది, ప్రీ ఇమేజ్ 1, బికి 2 అనేది 3 అనేది కూడా ప్రీ ఇమేజెస్, సికి 4 అనేది ప్రీ ఇమేజ్ అవుతుంది. ఓకేనమ్మా. ప్రస్తుతానికి మీకు డొమైన్ అయింది, కోడొమైన్ అయింది. ఇంకొక వర్డ్ కూడా ఉంటుంది, ఇదే పవర్ఫుల్ వర్డ్. ఇది రేంజ్, తెలుగులో వ్యాప్తి అంటాం. ఇదే మెయిన్. మీకు మాక్సిమం 2 మార్క్స్ క్వశ్చన్ దీని నుంచే వస్తుంది. వ్యాప్తి క్యాలిక్యులేట్ చేయడంలోనే వస్తుంది 2 మార్క్స్ క్వశ్చన్. సరే, ఏంటి వ్యాప్తి అంటే? సెకండ్ సెట్లో ఏ ఎలిమెంట్స్ అయితే నువ్వు వాడుతున్నావో ఆ ఎలిమెంట్స్ తీసుకొచ్చి ఒక చిన్న సెట్లో రాయి. దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి, దిస్ ఈజ్ సి. యూటిలైజ్ చేయని ఎలిమెంట్స్ని అవాయిడ్ చేస్తాయి, వదిలేసాయి. అప్పుడు ఈ చిన్న సెట్ తీసుకున్న కదా, దీన్నే రేంజ్ అంటారు, రేంజ్ సెట్ అంటారు. ఈ ఫంక్షన్కి ఇది ఏమవుతుందంటే రేంజ్ అవుతుంది, వ్యాప్తి అవుతుంది. తెలుస్తుందా మీకు? అంటే సెకండ్ సెట్లో ఏ ఎలిమెంట్స్ అయితే యూటిలైజ్ చేసావో అలా అన్నా పర్వాలేదు. ఇమేజెస్ కదా, ఏ అనేది ఇమేజ్, దేనికన్న విషయం ప్రక్కన పెట్టండి. 1కే అవుతుందిలేండి, ఆ విషయం ప్రక్కన పెట్టేస్తే ఏ అనేది ఇమేజే, బి అనేది ఇమేజే, సి అనేది ఇమేజే, డి, ఈలు అనేవి ఇమేజెస్ కావు. సో సెకండ్ సెట్లో ఇమేజెస్ అన్ని తీసుకొచ్చి ఒక ప్రక్కన రాస్తే ఆ ఇమేజెస్ సెట్ని ఏమంటామంటే రేంజ్ సెట్ అంటారు. ఇమేజెస్ సెట్నే రేంజ్ సెట్ అంటారు. మన భాషలో చెప్పాలి అంటే, ఈజీగా అర్థం కావడానికి చెప్పాలంటే, సెకండ్ సెట్లో ఉపయోగించిన ఎలిమెంట్స్ అన్ని తీసుకొచ్చి ఒక సెట్లో రాస్తే అప్పుడు దాన్ని రేంజ్ అంటారు. యాక్చువల్ డెఫినేషన్ అలా చెప్పరు. ఇమేజ్ అన్ని తీసుకొచ్చి ఒక సెట్లో రాస్తేనే దాన్ని రేంజ్ సెట్. ఇమేజ్ అనే వర్డ్ ఖచ్చితంగా వాడతాం మనం. ఇమేజ్ సెట్ అన్నా రేంజ్ సెట్ అన్నా రెండు ఒకటే. తెలుగులో మనం వ్యాప్తి అని చెప్తారు. అర్థమవుతుందా మీకు? సో ప్రస్తుతానికి ఏం చెప్పాం ఈరోజు? సెట్ డెఫినేషన్ క్లియర్గా చూసాం, దాంతోపాటు రిలేషన్ చూసాం, రిలేషన్ కార్టేషియన్ ప్రోడక్ట్ చూసాం, తర్వాత రిలేషన్ చూసాం, రిలేషన్ తర్వాత ఫంక్షన్. ఫంక్షన్ అంటే తెలుగులో ప్రమేయం అంటారు. ఫంక్షన్ అయింది కాబట్టి ఒక ప్రదేశం ఉంటుంది, ఒక డొమైన్ ఉంటుంది, సహప్రదేశం కోడొమైన్ ఉంటుంది, అలాగే రేంజ్ వ్యాప్తి కూడా ఉంటుంది. ఇది ఫంక్షన్ అవుతుంది అంటే ఫస్ట్ సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా సెకండ్ సెట్లో ఒకే ఒక ఎలిమెంట్తో అసోసియేట్ అవుతుంది, అప్పుడు దాన్ని ఫంక్షన్ అని చెప్తారు. అలా ఇది జరిగింది డయాగ్రామ్లో ఉంది కాబట్టి ఎఫ్ అనేది ఫంక్షన్ అవుతుంది. సో దీంట్లో ఫస్ట్ సెట్లో ఉన్న 1 2 3 4 అనే ఈ సెట్ని డొమైన్ అని చెప్తారు. సెకండ్ సెట్లో ఉన్న ABCDE అనే దాన్ని కోడొమైన్ అంటారు. సెకండ్ సెట్లో ఇమేజెస్ ఉన్నాయి కదమ్మా, ఏబిసిని ఇమేజెస్ అంటారు. కారణం ఏంటి? ఫస్ట్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్తో అవి మాత్రమే అసోసియేట్ అయ్యాయి కాబట్టి 3 ఎలిమెంట్స్ని కూడా ఇమేజెస్ అంటారు.
ఆ ఇమేజెస్ అన్ని తీసుకొచ్చి ఒక సెట్లో పాడేస్తే ఆ సెట్ని రేంజ్ సెట్ అని చెప్తారు, తెలుగులో అయితే వ్యాప్తి అని చెప్తారు. ఇది ఫంక్షన్ డెఫినేషన్. దీని తర్వాత ఫంక్షన్స్లో కొన్ని టైప్స్ వస్తాయమ్మా. 1 అని, ఆన్ టు అని, తెలుగులో అంటే అన్వేకం అని, సంగ్రస్తం అని, ద్విగుణం అని, ఇంగ్లీష్లో అంటే 1 ఆన్ టు, బైజెక్షన్, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే.